కొన్ని సినిమాలు రియాలిటీకి దగ్గరగా ఉంటాయి, రియల్ లైఫ్ని ప్రతిబింబిస్తాయి. అలాంటి సినిమానే క్షణక్షణం. పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న క్షణక్షణం గురించి సక్సెస్ విశేషాలను షేర్ చేసుకునేందుకు టీం ఇప్పుడు మనతో ఉంది. హాయ్ ఉదయ్. హాయ్ జియా. హాయ్ అండి. సో సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి బుక్ మై షోలో చూస్తే చాలా పాజిటివ్ రివ్యూస్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం లైకింగ్ పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంది షో బై షో, 81%. అంటే యూజర్స్ రివ్యూ అనేది మనకు ఆల్వేస్ ఇంపార్టెంట్ కదా. సో వాటి గురించి ఏం మాట్లాడతారు? వీఆర్ వెరీ హ్యాపీ అండి. లైక్ వ్యూస్ పెరగడం, లైక్స్ పెరగడం అనేది చాలా మంచి పాజిటివ్ బజ్. యాక్చువల్లీ కొన్ని సినిమాలు మౌత్ టాక్ మీద, పాజిటివ్ బజ్ మీద ఆడతాయి. ఆ కోణానికి వచ్చిందే మా ఈ క్షణక్షణం సినిమా. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద ఆడియన్స్. సో మౌత్ పాజిటివ్ బజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ఈరోజు వీకెండ్ ఎలాగో ప్లీజ్ బయటికి వెళ్ళండి. ఎట్లాగో 4th సాటర్డే హాలిడే అనుకుంటాను. ఫ్యామిలీతో బయటికి వెళ్ళండి, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు సినిమా. మోస్ట్ టిపికల్ లేడీ అనుకోవచ్చా సినిమాలో? యూఆర్ ప్లేయింగ్ టిపికల్ లేడీ క్యారెక్టర్. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి తర్వాత ఒక ఫుల్ లెంత్ సినిమా. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీ క్యారెక్టర్? It was a great response. I mean, when I was watching this film, I was actually looking to the audience, while they were sitting, in the theaters. So, yes, I felt very good, and after that, I tried to speak to them also. So, till now, I have received positive responses. Let's see in the future. నా కంప్లీట్ డైరెక్టర్స్ మీడియం సినిమా అనేది. ఒక డైరెక్టర్గా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే మనం ఏదైతే అనుకున్నామో అది ఆడియన్స్కి కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే సేమ్ రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఏ క్రియేటివ్ మీడియంలోనైనా సరే డైరెక్టర్ ఫస్ట్ పర్సన్ చాలా హ్యాపీగా ఉండేది. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? నా ఎక్స్పీరియన్స్ ఏం లేదండి. ఫస్ట్ ఆడియన్స్, నేను రివ్యూస్ ఇవేమీ చదవలేదు, ఏమీ చూడలేదు. అంటే చూసిన వాళ్ళు జెన్యున్గా నాకు కాల్ చేసి చెప్పడం కానీ ఫస్ట్ ఏమన్నారంటే క్లైమాక్స్ కన్విన్సింగ్గా ఉంది అన్నారు. ఏం నచ్చింది అని అడిగి ఫస్ట్ హైలైట్ పాయింట్ ఏంటి అంటే చాలా కన్విన్సింగ్గా ఉంది, అసలుకి ఇమాజిన్ చేయలేదు క్లైమాక్స్ ఇలా ఉంటుందని. అండ్ దట్టు కన్విన్సింగ్గా ఉంది. నా ఫస్ట్ హ్యాపీనెస్ ఏంటంటే మేము అనుకున్న స్టోరీ ఇది మొత్తం క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఆడియన్స్కి అర్థమవుతుందా లేదా అనుకున్నాం. అంటే ఈ థ్రిల్లర్ సినిమాల్లో అప్పుడప్పుడు కొన్ని మిస్ అవ్వచ్చు, కొన్ని అంటే పాయింట్స్ మిస్ అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు. కానీ అందరు నాకు చెప్పిన యునానిమస్గా ఏంటంటే బయటకు వచ్చి ఒక 2 minutes ఆలోచించాల్సి వచ్చింది. అవును కదా, నిజమే కదా, మొత్తం సినిమానంతా ఒకసారి రివైండ్ చేసుకున్నారు. సో అవి విన్న తర్వాత మాత్రం ఐ వాజ్ జెన్యున్లీ హ్యాపీ. మీరు ఆన్లైన్ డేటింగ్ యాప్స్ గురించి అంటే మనకి మేము రెగ్యులర్గా న్యూస్లో చూస్తుంటాం. ఈ డేటింగ్ యాప్లో ఎంతమంది మోసపోయారు, లేకపోతే మనకి ఇప్పుడు కొన్ని మనీ లాండరింగ్ యాప్స్ అని, లేకపోతే కొన్ని యాప్స్ ద్వారా చాలా చీటింగ్స్ జరుగుతుంటాయి, ఆన్లైన్ మోసాలని అంటాం. ఈ ఆన్లైన్ డేటింగ్ యాప్స్ అనేది ఎప్పుడు న్యూస్లో ఉండదు రీసెంట్ టైమ్స్లో. దాన్ని పిక్ చేయాలని ఎలా అనిపించింది? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ అండి. క్రైమ్ ఎప్పుడు మారుతూ ఉంటుంది. 90s స్వభావం మారుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 90s చూసుకున్నామంటే రోడ్డు మీద మర్డర్లు చేయటాలు, రోడ్డు మీద రేప్ చేయటాలు ఉంటాయి. దాని తర్వాత కొంచెం మారింది, గన్స్, ఎవరి కత్తులతో ఫైట్ చేయరు. తర్వాత క్రైమ్ అనేది ఇప్పుడు ఆల్ టుగెదర్ డిఫరెంట్ మీడియంలోకి వచ్చింది. మన సినిమాలు అయితే ఎట్లా థియేటర్స్ నుంచి ఓటీటీ అన్నీ ఎట్లా చూస్తున్నారో, సో క్రైమ్ కూడా అట్లా డిఫరెంట్ మీడియంస్ తీసుకుంటుంది. మీరు చూసారంటే ఫిషర్ యాప్స్, ఆన్లైన్ స్కామ్స్ కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ కానీ. ఈ మధ్య నేను కొత్తది కూడా విన్నాను, ఏదో మనీ OLX ఏదో చూసే న్యూస్. దీంట్లో పంపించండి అంటే మన క్రెడిట్ కార్డ్ అంతా స్కాన్ అవుతూ ఉంటుంది. ఒక 20,000 పంపిస్తారు, మళ్ళీ నాకు రిటర్న్ అయ్యిందంటే మొత్తం స్కాన్ అయ్యి ఎవరో స్కామ్ అయింది చూసాను. సో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ మీడియంస్ తీసుకుంటుంది. సో ఇప్పుడు నాకు రైట్ వే ఇప్పుడున్న సిచ్యువేషన్లో 2020లో స్టోరీ తీసుకుంటే అది యాప్ట్ అనిపించింది. సో అంటే బాగా వర్కౌట్ అయింది, అంటే ఇప్పుడున్న జనరేషన్కి బాగా లింక్ అయింది మీరు తీసుకున్న ఆ కాన్సెప్ట్. జనరేషన్ లింక్ అయింది. అట్ ది సేమ్ టైం మీరు అబ్జర్వ్ చేస్తే యూత్ ఇన్స్టాగ్రామ్ వీటికంటే కూడా కొంచెం అందరూ కూడా అలవాటు పడుతున్నారు ఆన్లైన్ డేటింగ్ యాప్స్కి. అబౌవ్ 30, 40 years, 50 years వాళ్ళు కూడా ఆన్లైన్ డేటింగ్ యాప్లో రిజిస్ట్రేషన్ అవుతున్నారు. దాని ఒరిజినల్ ఫిగర్స్ కూడా మనకు తెలియదు. దట్స్ ఇట్స్ ఏ పర్సనల్ థింగ్ కాబట్టి. సో అది వర్కౌట్ అయిందని అనుకుంటున్నాను. అన్నోన్ పర్సన్స్తో రొమాన్స్ అంటే ఎప్పుడు ఒక క్రేజీగా ఉంటుంది, ఎవరికైనా సరే కొంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది. మీ క్యారెక్టర్ డ్రైవ్ అనేది ఫస్ట్ కనెక్ట్ అయింది ఆ పాయింట్ నుంచి కనెక్ట్ అయింది. సో ఎవరికైనా సరే ఒకసారి తెలియని అమ్మాయి మన గురించి మాట్లాడుతున్నా, మన గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నా
ఈజీగా పడిపోతాం. అవును. సో ఏం ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి మీకు? అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు అలాంటి సీరియస్లీ సార్ అలాంటి ఒక యాప్ ఉందని ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది. అయ్యో, దాని పేరు టిండర్ కదా, మన సినిమాలో కిండర్ అని పెట్టాం. వచ్చిన టిండర్ ఒక యాప్ ఉంది, డేటింగ్ యాప్. అలా అమ్మాయిలతో అలా చాట్ చేయొచ్చు. అంటే సీరియస్లీ ఇది ఉందా అంటే మా డైరెక్టర్ గారు చెప్పడం ఉందేంటి డార్లింగ్, అసలు ఇది ఒక రేంజ్ క్రియేట్ చేస్తాం చాలా ఏరియాస్లో. ముంబై కొన్ని మెయిన్ సిటీస్లో, ముంబై, ఢిల్లీ, అట్లాంటి కోల్కతా, మన హైదరాబాద్ అట్లా చేస్తాం. అవునా, మనకు అసలు ఉందని కూడా తెలియదు. నేను అప్పుడు వెళ్ళి నేను సర్చ్ చేశాను, మా ఫ్రెండ్స్ కొంచెం అడిగాను, అరే నీకు తెలియదారా ఇలాంటి యాప్ చాలా ఉన్నారా అది ఇది అంటే నేను ఎంత బ్యాక్ వర్డ్స్ ఉన్నా నాకు అప్పుడు అర్థమైంది. మీరు ఎంత మంచిగా పెరుగుతున్నారో. చాలా అర్థమైందా, అయితే ఓకే. సో మనం అసలు అప్డేట్ అవ్వట్లేదంటే ఇలాంటి యాప్స్ ఒకటి ఉన్నాయని మాకే అప్డేట్ అవటం కదా సార్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, తను చెప్పినట్టు సిటీస్ మేజర్ మెట్రోస్ కానీ కాదు, ఈ యాప్ ఇంకా ఎక్కువ యూజర్స్ ఉంది బీ సిటీస్లోనే. అవునా, లైక్ బీ అండ్ సి సెంటర్ సిటీస్లోనే ఇంకా ఎక్కువ రేజ్ అవుతుంది. ఇంకా షాపింగ్ అంటే మనకి మెట్రో కల్చర్స్ వీటిలో ఏంటంటే అవి ఎంత ప్రమాదకరం తెలుసు కాబట్టి దాని జోలికి వెళ్ళరు. మనకి కొంచెం మిడ్ టౌన్స్ వీటికి వెళ్ళేసరికి ఈజీగా అట్రాక్ట్ అవుతారు. అది ప్రాబ్లం. మీకేంటండి ఆన్లైన్ యాప్, ఈ డేటింగ్ యాప్స్ గురించి ఏదైనా మీ రియల్ లైఫ్ స్టోరీస్, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏమైనా ఇలాంటి స్టోరీస్ తెలుసా మీకు? Like in real life, how these apps affect on our life? No. Do you know any stories regarding this? Or regarding this? Dating apps. Very funny stories, you know, not like something like a movie. It's just that okay, so person expected something else, and you know, because there are lots of editing and all. The guy thinks, oh my god, you know, the girl is going to be so beautiful, but when in reality a guy meets a girl, it just something different. So once upon a time, one of my friend, he told me this story, so that this is what I know. ఎక్కువగా అంటే యూత్ అట్రాక్ట్ అయ్యేది ఇప్పుడు 90% వాళ్ళని ఎంగేజ్ చేసేది మొబైల్లో వాళ్ళకి ఏం మెసేజ్లు వస్తున్నాయి, ఏంటి నుంచి దేనికి జంప్ అవుతున్నారు, వాళ్ళకి ఏం నోటిఫికేషన్ వస్తాయని దాని మీదే మ్యాక్సిమం టైం స్పెండ్ అవుతుంది. ఈ స్పెండ్ అవుతున్న టైంలో ఎప్పుడైనా మిస్లీడ్ అయ్యి ఇలాంటి క్రైమ్స్లో కనుక వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి, చాలా మనం న్యూస్లో చూసాం. మీ స్టోరీ రాసుకునేటప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా రెఫరెన్స్గా చేసుకోవడం జరిగిందా? ఇలాంటి రిఫరెన్స్లు అంటే కొత్త పాయింట్ కావాలి. సో కొత్త పాయింట్ రిఫరెన్స్ అంటే దీనికోసం రిఫరెన్స్ తీసుకోలేదు. కొత్త పాయింట్ ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు కొత్త పాయింట్ ఎలా డ్రైవ్ చేయాలి అన్న దీంట్లో ఏమనిపించిందంటే కొంచెం కనెక్ట్ అవుతారేమో. అగైన్ మీరు చెప్పిందే వైస్ వర్సా అనమాట. కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చూసుకుంటే ఓకే, యాప్ నుంచి డ్రైవ్ చేస్తే బాగుంటుంది, ప్లస్ వల్గారిటీ ఉండదు, చూపించడానికి కూడా స్క్రీన్ ప్రెజెంటేషన్లో కూడా వల్గారిటీ ఉండదు. అమ్మాయి ఎక్కడ ఉంటుంది, అబ్బాయి ఎక్కడ ఉంటుంది, ఎంత చాట్ చేసినా కానీ ఎంత ఇది చేసినా కానీ ఇద్దరు కలవరు. అండ్ ఇట్స్ ఫన్. అంటే ఇది జరుగుతుంది తొందరగా, ఇలాగ చాట్ చేసే వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు, వాళ్ళ ఫ్రెండ్స్ని చూసిన వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో ఆ కనెక్ట్ పాయింట్ కోసమే ఇలా పెట్టచ్చు. మీకు అంటే సినిమా మేము చూస్తున్నంతసేపు కూడా అంటే స్లో ఫేజ్లో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ డేటింగ్ యాప్ అనేది కథలోకి ఎంటర్ అయిందో కొంత రేసీగా మారింది. అంటే ఇప్పుడు సత్య జీవితం కాస్త టర్న్ తీసుకుంది, గ్లామర్గా అవటం స్టార్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం మీకు ఇంటర్వెల్కి వచ్చిన ట్విస్ట్ కానీ లేకపోతే ఆ తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా మోర్ గ్రిప్పింగ్గా, మోర్ అటెన్షన్గా వెళ్ళింది కదా. ఇది మీరు మీ స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడే ఇలా ఈ గ్రాఫ్ని రాసుకున్నారా, లేకపోతే అది కొంచెం కాన్షియస్ డెసిషన్ అండి. ఎందుకంటే సో వెన్ వీఆర్ డూయింగ్ ఏ స్మాల్ ఫిల్మ్ అండ్ రిలేటివ్లీ న్యూ కమర్స్, నాట్ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా కొంచెం తెలుస్తూ. సో ఈ క్యారెక్టరైజేషన్ ఎక్కించడానికి న్యూ ఫ్రెష్ ఫేసెస్తో వెళ్ళేటప్పుడు ఏంటంటే క్యారెక్టరైజేషన్ కొంచెం ఎక్కాలి, దానికి మనకి టైం పడుతుంది కొంచెం. ఆడియన్స్కి రాగా ఆ స్పేస్ కావాలి. ఎందుకంటే ఆడియన్స్ వచ్చి రాగానే ఇప్పుడు సపోజ్ ఎవరన్నా హీరో వాళ్ళు ఏం చేస్తారో ఒక ఫిక్స్డ్ ఇమేజ్ ఉంటే ఆ ఫిక్స్డ్ ఇమేజ్కి అలవాటు అయిపోతారు. వచ్చి రాగా ఇప్పుడు రజనీకాంత్ గారికి ఫ్లాష్ బ్యాక్ అక్కర్లేదు, డైరెక్ట్గా వచ్చి జనాలకు మంచి చేసేస్తుంటే కనెక్ట్ అయిపోతారు. మీరు చూసారంటే శంకర్ సినిమాలు అన్నిట్లో శివాజీలో ఆయన ఫ్లాష్ బ్యాక్ కూడా లేదు, డైరెక్ట్గా వచ్చి జనాలకు మంచి చేసేస్తుంటే కనెక్ట్ అయిపోతారు. సో ఎట్ ది సేమ్ టైం మనం కూడా కాన్షియస్గా ఏం తీసుకుంటే నా క్యారెక్టర్ చూపించేటప్పుడు కొంచెం అలవాటు కావాలి. అది కొంచెం స్లో ఫేస్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకోవచ్చు, కానీ వాటి క్యారెక్టరైజేషన్ ఏంటో అలవాటు కావాలి. సో ఆ అటెన్షన్ స్పాన్ కోసమే అది కొంచెం అట్లా తీసుకెళ్ళచ్చు.
జిఎం మీ క్యారెక్టర్కి చాలా రిలేటెడ్గా అవుతారు ఇప్పుడున్న జనరేషన్, ఎందుకంటే ఇప్పుడు రిలేషన్ మధ్య గ్యాప్ రావటం కానీ, సో గ్యాప్ని గురించి ఫ్రస్ట్రేటెడ్ అయ్యే ఉమెన్గా చూపించారు. అంటే ఫస్ట్ మీ క్యారెక్టర్ని ఆడియన్స్కి అలా పరిచయం చేశారు కదా, సో ఆ క్యారెక్టర్ని బాగా రిలేట్ అవుతున్నారు. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ట్విస్ట్లన్నీ మొత్తం కథను మొత్తం మార్చేస్తున్నాయి. ఎవ్రీథింగ్ స్టోరీ హ్యాస్ బీన్ చేంజ్డ్ ఇన్ సెకండ్ హాఫ్. సో మీకు ఎలా అనిపించింది, మీ క్యారెక్టర్ డ్రైవ్ మీకు ఎలా ఎంజాయ్ చేశారు? Like my character driven, like how you want to know about that? How did you enjoy your character? Oh my god, very good experience when I was shooting for this film, you know. I didn't do this characterization in, you know, like a flow mood, like okay, so sometime I'm shooting some other thing, and sometime I'm shooting, it's all depends upon a Karthik, you know, how he told me and he guided me, like okay, we are shooting this scene now, you know, the background loop is this and you have to keep this mood. So yeah, yesterday when I watched and I was like, oh my god, so this shot I was shooting for this, okay, it has to, you know, come here, I mean, so that's how. తను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, సేమ్ ప్లేస్లో 2-3 రకాలుగా The చేసేసరికి placements, he placed it very nicely. సినిమా అంటే సినిమా చూసే వరకు తనకి సినిమా ఎలా ఉంటుందో తెలియదు. ఎలా తెలుస్తుంది కాకపోతే అప్పుడే కన్ఫ్యూజ్ అయిపోయేది, ఎందుకు నేను మళ్ళీ వై ఐఎమ్ డూయింగ్ దిస్. నౌ యూ మీ క్లారిటీ వచ్చిందా? Yes, because there are 3 stories, you know. Yes. One is the one, you know, one is the one which is already been continuing, and another one is again a made up story, but the real story is something else. And so yeah, Karthik told me, you know, one incident I shot in 3 ways. ఓకే 3-dimensional క్యారెక్టర్. 3-dimensional actually. ఓకే ఉదయ్, మీకు ఆటగదరా శివ మిస్ మ్యాచ్ సినిమాల్లో ఇప్పుడు మీరు కనబరిచిన నటన కంటే ఇది కొంచెం చాలా ఈజీగా అనిపించింది, అంటే ఇంకా న్యాచురల్గా అనిపించింది. అట్ ద సేమ్ టైం మీరు క్యారెక్టర్ని బిహేవ్ చేస్తున్నట్టుంది, బికాజ్ ఆఫ్ కార్తిక్ ఇచ్చిన రియలిస్టిక్ క్యారెక్టర్ అవ్వచ్చు, మీరు క్యారెక్టర్ని ఓన్ చేసుకునే విధానం కావచ్చు, మాకు తెర మీద యాజ్ అ క్యారెక్టర్గా కనిపించారు. సో ఈ ఫ్లో గురించి చెప్పండి. చాలా అండి, అందరూ హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రివ్యూస్లో కానీ ఎక్కడ కానీ బయట కానీ ఆడియన్స్ కానీ హీరో చాలా బాగా చేశాడు, అది వాడి క్యారెక్టర్ చాలా న్యాయం చేశాడు, పర్ఫెక్ట్గా ఉంది. సో ఫస్ట్ ఒక 5 నిమిషాలు మా ఫ్రెండ్స్ చూసినా లేదా బయట ఆడియన్స్ చూసినా, మా ఫ్రెండ్స్ని అడిగాను ఎలా ఉంది అంటే, సినిమా సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అసలు కూర్చోబెట్టేసారు, ఇంటర్వెల్ బ్లాక్ నుంచి స్టార్ట్ అయిపోయింది సినిమా. బట్ నీ విషయానికి వస్తే ఫస్ట్ 5 నిమిషాలు మావోడు అని చూసాం ఉదయ్ శంకర్ అని, తర్వాత సత్య వెళ్ళిపోయాడురా, సత్యగా చూస్తున్నాం నిన్ను చివరి వరకు, ఎండ్ టైటిల్స్ వరకు. మళ్ళీ బయటికి వచ్చాక అరే మనోడు బాగా చేశాడు రా, ఓకే అప్పుడు మనోడు అని వచ్చింది. థియేటర్లో అంతవరకు సత్య కనిపించేది. యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్. 2 సినిమాల కంటే ఈ సినిమా ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యో. అసలు చెప్పాలంటే ఇది నువ్వు మా ఫ్రెండ్ అని చెప్పట్లేదురా, బట్ సీరియస్లీ బాగా చేశాను. అదే ఫీడ్బ్యాక్ ఆడియన్స్ నుంచి రావడం, తర్వాత రివ్యూస్లో రాయడం. సో కరెక్టే, మా వాళ్ళు చెప్పింది కరెక్టే అని అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. రియల్లీ హ్యాపీ. కార్తిక్ నాకు ఇలాంటి రియలిస్టిక్ మీ సిచ్యువేషన్ మొత్తాన్ని బాగా ఎక్స్ప్లోర్ చేసింది దినమ్మ జీవితం సాంగ్. అసలు ఆ సాంగ్ స్టార్ట్ అయ్యి మీరు ఇలా రోడ్డు మీద ప్యాకెట్ చింపుకొని భయ ఎక్కడ చూసారు భయ, అలాంటి వాళ్ళని ఎక్కడ చూసారు మీరు? తీసాం క్యారెక్టరైజేషన్ కోసం. లేదు ఎక్కడ చూసింటారు, ఏ జనతా బార్లోనే చూస్తూనే ఉంటాం, రెగ్యులర్గా కనెక్ట్ అయ్యేవాళ్ళు. వాడికి ఇంటికి వెళ్ళి తాగే ఓపిక కూడా ఉండదు. కాకపోతే అది ఇట్స్ ఎ గ్రేట్ సాంగ్ అండి. నువ్వు లేక వీణా తెలిసే ఉంటుంది, క్లాసిక్. నేనేం చెప్పానంటే అది ఒక రెట్రో స్టైల్, దానికి ఏదేదో చేద్దాం అనుకున్నాం, కానీ ఒక రెట్రో స్టైల్ చేద్దామన్న ఐడియా రోషన్ తను ఇంతకుముందు సినిమా నిర్మలా కాన్వెంట్ అనే సినిమాలకు కూడా ఇట్లాంటి రెట్రో స్టైల్ చేశాడు. సో అది వినిపించాడు, ఇట్లా చేస్తే ఎలా ఉంటుంది అని. అది నాకు లేదు, నాకు ఇట్లా యాస్టీస్గా అది కూడా ఏంటంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అనే సాంగ్ అనమాట. అరే సార్ లిరిక్స్ కూడా యాప్ట్ అయ్యాయి, ఇలాంటిది కావాలి ఒక రెట్రో స్టైల్ అంటే, సరే భయ్య మీ ఇష్టం అన్నాడు. ఫస్ట్ లిరిక్స్ రాసాం దానికి, ఇంకా ఆ లిరిక్స్ని దేంట్లో పెట్టాలో కాకుండా వాళ్ళ తాతగారి సాంగ్ నువ్వు లేక నేను లేను, నేను విన్నాను కానీ అది వాళ్ళ తాతగారి సాంగ్ అని కానీ లేకపోతే అది దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని తెలియదు. ఎగ్జాక్ట్ మీటర్లో ఉన్నాయి, అది అనుకోకుండా జరిగింది యాక్చువల్గా. లిరిక్స్ దాని మీటర్లో సెట్ అవ్వటం
ఇప్పుడు మీరు వింటున్నప్పుడు యాస్టీస్గా యాస్టీస్గా అంటే సిచ్యువేషన్ని అంటే మెమరబుల్ చేయటం అంటే ఆడియన్కి ఆ సిచ్యువేషన్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయటం అంటే అక్కడికి ఒక ప్రాపర్ సాంగ్ పెడితే ఆ సిచ్యువేషన్ చాలా ఎన్హాన్స్ అయింది, అట్ ద సేమ్ టైం లాంగ్ టైం రిజిస్టర్ అయింది. సో దీనమ్మ జీవితం సాంగ్తో అసలు అదే జరిగింది అనుకోవచ్చు సినిమాలో. డెఫినెట్గా అండ్ చాలా మంది కనెక్ట్ నేను కూడా ఈ సినిమాలో కష్టపడి చేసింది ఆ సాంగే అండి, ఆ సీన్. ఏంటి సార్ నిజంగా తాగారేంటి? నిజంగా తాగడం కాదు సార్, ఆ రోడ్డు మీద వచ్చిపోయే ఆ వెహికల్స్ని ఆపాలి నేను. అచ్చా అది రియల్గా చేస్తారు? రియల్గానే ఆపాలి నేను. ఆర్కే బీచ్ అది వైజాగ్ రోడ్, హడావిడికి వెళ్తుంటే వెహికల్స్, కెమెరా ఎక్కడో ఫాలో అవుతుంటే ఎక్కడో పెడతారు కెమెరా. అంటే అది మన మూవీ వెహికల్స్ కూడా కాదు, జస్ట్ అది రియల్. వాళ్ళు తిట్టినా భరించాలి, దిగి కొట్టినా భరించాలి అని వెంటనే ఫిక్స్ అయిపోయి నేను చేశాను అది. ఆపడం వెహికల్స్ యాక్చువల్లీ ఇంకొక 30 seconds ఫుటేజ్ ఉంటుంది. ఒక వెహికల్ని ఆపుతాను, రంగొచ్చి బ్రేక్ వేస్తాడు, ఆపుతాను, వెహికల్ మీద పెట్టి అది ఎవడో నాకు తెలియదు, వాడిని పెట్టి చూడడం, నమస్తే పెట్టడం, మళ్ళీ ఇట్లా వెళ్ళడం. టెన్షన్, దిగి కొడితే నా పరిస్థితి ఏంటని. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు యాక్చువల్గా షూట్ అయిపోయింది, నేను హోటల్కి వెళ్తే ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేశాడు, పవన్ అని నా క్లోజ్ ఫ్రెండ్. డార్లింగ్ ఏమైంది, ప్రాబ్లమా లైఫ్లో అన్నాడు. ఏం పవన్ ఏం చెప్పు అన్న. ఆర్కే బీచ్లో ఏంటో తాగి తిరుగుతున్నది నాకు అర్థం కాలేదు అసలు, కెమెరాలు కనిపించాయి, తాగి తిరుగుతున్నావు, లైఫ్లో డిప్రెషన్లో ఉన్నావా, ఏమైంది? బట్ నువ్వు హైదరాబాద్ వైజాగ్ వచ్చి తాగడం అది ఇది కనిపించాను. మరి ఇట్లా వెళ్ళే లోపు నాకు అక్కడ వెహికల్ వచ్చింది, నేను వెళ్ళిపోయాను, మరి వెంకి తిరిగి చూస్తూ నాకు కనపడలేదు. ఇమీడియట్గా నేను ఫోన్ చేశాను, నేను ప్రాబ్లమ్ అని చెప్పి, నేను రాను చెప్పి ఎక్కడో చెప్పు అన్నాడు. నిజంగా చూసావా క్యారెక్టర్ సక్సెస్ అయింది అది అప్పుడు అనుకున్నా, బాబు వర్కౌట్ అయిందిరా క్యారెక్టర్. ఎక్కడ చూసావు అన్నాడు, కరెక్ట్గా అడిగాను. ఆర్కే బీచ్ డార్లింగ్ అన్నాడు, కరెక్టే. ఏ డ్రెస్ వేసుకున్నా చెప్పు అన్న. రెడ్డిష్ స్ట్రైప్ అన్నా, అయితే చూసాడు కరెక్ట్. లేదు డార్లింగ్ అదే షూటింగ్ అది ఇది అంటే, పక్కా కదా, పక్కా డార్లింగ్ షూటింగే, టెన్షన్ పడుతుంది, కెమెరాస్ చూడలేదు అంతే, నువ్వు యాక్టింగ్ డార్లింగ్ అంటే. అలా అయితే ఓకే, నీకు అయిందేమో అని ఫోన్ చేసినాను నేను అది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే, మన క్యారెక్టర్ మీకు ఈ క్యారెక్టర్ని మీకు పూర్తిగా అర్థమైన తర్వాత అసలు ఇన్ని ట్విస్ట్లు టర్న్లు ఉన్న క్యారెక్టర్ చేయటం ఎలా అనిపించింది? యువర్ క్యారెక్టర్ హ్యాస్ సో మెనీ ట్విస్ట్ అండ్ టర్న్స్ కదా. How you are enjoyed and what is your opinion about this? While I was watching. After watching. After watching, it just blew my mind, you know. I mean, I immediately called Karthik and I told him amazing. Okay. Yes. So while I was watching this film also, I was just enjoying, you know, that okay, this scene was being shot for this placement, and this is what and I enjoyed the most, because see, people might be thinking, okay, the like cinema people, they shot in a flow, I mean continuity, but we don't get that sort of advantage. So it's all director, you know, who keeps everything in his head and shoot scene by scene, you know, and in fact even a small little scene if will get miss, and that affects to a film. So the creativity which Karthik shown in the film, I really enjoyed that. కత్తి గారు, అందరూ వన్ సెకండ్ క్లైమాక్స్ గురించి ఎక్కువగా అంటే మనం యునానిమస్గా వచ్చిన ప్రశంసలు ఏంటంటే, అప్లాజెస్ అంటే క్లైమాక్స్ గురించి. క్లైమాక్స్ మనకి సినిమా రిలీజ్ అవడానికి ముందు బన్నీవాసు గారి దగ్గర నుంచి చూసిన ప్రేక్షకుల వరకు అందరికీ నచ్చింది క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, క్లైమాక్స్ ట్విస్ట్ని మేము ఊహించలేదు అనేది అందరూ ఒప్పుకుంటున్నమాట. అంటే ఒక డైరెక్టర్గా ఒక కథను రాస్తున్నప్పుడు, సో ఇక్కడ నేను గెలిచేస్తాను, ఈ క్లైమాక్స్కి వచ్చేసరికల్లా నేను గెలిచేస్తాను, ఈ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత అతను బయటికి వెళ్ళి అదే మూడ్లో వెళ్తాడు అంటే, ఆ నిర్ణయంతోనే తీసుకున్నారా డెసిషన్? లేదండి, యాక్చువల్గా బాగుంటుందని అనుకున్నాం, కానీ అంటే ఫస్ట్ నుంచి మేము చూస్తున్నప్పుడు అంతా కూడా క్యారెక్టర్స్ సూపర్ ఉన్నాయి, ఐ వాజ్ కాన్ఫిడెంట్ అబౌట్ క్యారెక్టర్స్ ఎక్కుతుంది, అందరు కనెక్ట్ అవుతుంది. క్లైమాక్స్ ఏంటంటే భయంగా ఉంది, కొంచెం కన్విన్సింగ్గా ఉంటుందా అన్కన్విన్సింగ్గా ఉంటుందా, సో 2 waysగా ఉంటుంది. భయం ఉంది మీకు? భయం ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే మీకు తెలుసు, క్లైమాక్స్ నమ్ముకొని అయితే తీయలేదండి. ఒకవేళ కన్విన్సింగ్గా ఉంటే చాలు, కాన్షియస్ తీస్తున్నప్పుడు కూడా, షూట్ చేస్తున్న రోజులు కూడా ఈ క్లైమాక్స్ మాత్రం చెడిపోకూడదు, కన్విన్సింగ్గా ఉండాలి. చెడిపోకూడదు ఇన్ ది సెన్స్ అందరిని ఇట్లా బ్లో చేస్తుంది, రెస్పాన్స్ ఇట్లా ఉంటుంది ఇది అనుకోలేదు, కానీ ఎవరు తిట్టుకోకూడదు, కన్విన్సింగ్గా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం లాజిక్ మిస్ అవ్వకూడదు, కన్విన్సింగ్గా ఉండాలి. ఆ కాన్షియస్ డెసిషన్స్తో సినిమా అంతా అయిపోయింది, చూసాము, ఎడిట్ అయిపోయింది.
ఫస్ట్ అంటే ఓన్లీ టెక్నికల్ క్రూకు మనం వేసుకున్న ఫస్ట్ కాపీ చూసినప్పుడు దగ్గర నుంచి అందరు క్లైమాక్స్ గురించే మాట్లాడుతున్నారు. మేము తీసేటప్పుడు కానీ ఇది కానీ ఓన్లీ క్లైమాక్సే బాగుంటుంది లేకపోతే సూపర్ అని అనుకోలేదు, కానీ ఇదే యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ నేను ఫస్ట్ విన్నది కూడా కన్విన్సింగ్గా ఉంది క్లైమాక్స్ అనగానే చాలు. మీరు నిన్న ఏమి మనలో మీ క్రూ చూసారు, సో రెస్ట్ ఆఫ్ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపించింది మీకు? అందరూ ఫెల్ట్ వెరీ షాకింగ్ అండి, ఎస్పెషలీ when it came to ఇంటర్వెల్తో. అంటే అందరూ అన్న జెన్యూన్ టాక్ ఏంటంటే మీరు అన్నట్టు ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా వెళ్తూ అంటే క్యారెక్టర్స్ నెమ్మదిగా ఎక్కిస్తున్నాం. మా సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయండి, ఇవి క్యారెక్టర్స్, ఇంటర్వెల్ బ్లాక్ వరకు ఇది, ఇప్పుడు కథ స్టార్ట్ చేద్దామా ఇంకా అన్నట్టు మెంటలీ ప్రిపేర్ చేస్తున్నాం. అందుకని మీకు కొంచెం ఆడియన్స్ కొంచెం స్లో పేస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ నుంచి ఎండ్ టైటిల్స్ వరకు అసలు కూర్చోబెట్టేశారు మీరు ఆ విషయం, ఎస్పెషల్లీ క్లైమాక్స్. అంటే మన సినిమా అని చెప్పట్లేదు, అందరూ యునానిమస్గా చెప్పింది. అందరూ ఫైనల్ ట్విస్ట్ అనేది అసలు ఎన్నో అనుకున్నాం కానీ ఇది అనుకోలేదు మేము అని, అది అక్కడ బా కరెక్ట్ సూపర్ అనుకుంది, ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎస్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి యూజర్స్ రివ్యూస్ చాలా బాగున్నాయి, అట్ ద సేమ్ టైం పాజిటివ్ బజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. మనకి పోస్టర్స్ లేకపోతే ఇప్పుడున్న రేటింగ్స్, ఇప్పుడు పోస్టర్ వాల్యూ పెద్దగా ఉన్న సినిమా కాకపోయినా మన కంటెంట్ బేస్ మీద డ్రైవ్ అవుతుంది. ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ ఆడియన్స్కి, ఫైనల్గా ఏం చెప్తారు? ఏం లేదండి, మంచి సినిమా తీసాం, మంచి పాజిటివ్ టాక్ ఉంది, మంచి పాజిటివ్ బజ్ ఉంది, మౌత్ టాక్ బాగుంది, సీరియస్ జెన్యున్గా బాగుంది మౌత్ టాక్. సో కథ బాగుంది, మన డైరెక్షన్, పర్ఫార్మెన్సెస్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ ట్విస్ట్ అన్నీ మీకు ఒక చిన్న సినిమా నుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఎలిమెంట్స్ మా సినిమాలో ఉన్నాయి. సో మిమ్మల్ని ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, స్టార్టింగ్ అరగంట అంటే అది కొంచెం ఆ మేకింగ్ స్టైల్ అలా తీసాం, కొంచెం ఫాస్ట్ ఎడిటింగ్ లాగా. సో ఇంటర్వెల్ ముందు నుంచి ఎండ్ వరకు మిమ్మల్ని సినిమా కూర్చోబెడుతుంది. మీరు బయటకు వచ్చినప్పుడు కూర్చోబెట్టలేరు, పర్లేదురా సినిమా బాగుంది అంటారు. అండ్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద క్లైమాక్స్. అండ్ ఎలా వీకెండ్ వచ్చింది కాబట్టి ప్లీజ్ కమ్ అవుట్, ప్లీజ్ డూ వాచ్ అవర్ మూవీ Shanakshanam. We won't disappoint you, that's for sure. It's our promise from entire Shanakshanam team. We have promised that. Your appeal to audience. Guys, I'm fond of thriller, films. So if you people are also like me, so please you should go and watch this film. That's all I can say. And rest, I don't think so that I and my whole Shanakshanam team will disappoint you. Seriously. కార్తిక్ గారు, ఫైనల్గా మీ మాటలు. కొత్త ఎక్స్పీరియన్స్ మాత్రం ఉంటుంది ఆడియన్స్కి. సో యాజ్ ఎ ఫిలిం మేకర్ కానీ లేకపోతే సీరియస్ అబౌట్ ఫిలిమ్స్ కానీ యాజ్ ఎ ఫిలిం స్టూడెంట్స్ కూడా చూడాల్సిన సినిమా ఇది. ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యి, ఎందుకు చెప్తున్నాను అంటే ఆడియన్స్కి అవన్నీ అవసరం లేదు, అండ్ ఆడియన్స్ మాత్రం ఎంజాయ్ చేయడానికే వస్తారు థియేటర్కి. సో వాటితో పాటు దీంట్లో మేము కొత్తగా ఏం ట్రై చేసాం, ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూడొచ్చు. సో ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much.